హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులను ఏ రోజు రిలీజ్ చేస్తామని చెప్పి ఒక ఫైనల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. నేను మీకు విత్ ప్రూఫ్తో సహా నేను మన ఛానల్లో చూపించబోతున్నాను. అలాగే వైఎస్ఆర్ చేయూత నిధులకు ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ ఉన్నారని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్కి మాత్రమే మనం వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికెప్పుడు ఈ విషయాలు పొందవచ్చు. అలాగే ఈరోజు మార్చి 1న రేషన్ షాపుల్లో మనకు బియ్యం, గోధుమ పిండితో పాటు ఇవాళ నుంచి రాగి పిండి కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఈ యొక్క రాగి పిండి అనేది బయట మార్కెట్లో 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా కేజీ అమ్ముతున్నారు. కానీ మనకు రేషన్ షాప్లో మనకి ఇది 11 రూపాయలకి అందుబాటులోకి వచ్చింది. ప్రజలందరూ పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశం, అదే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రాగి పిండిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూత నిధులను గతంలో జనవరిలో రిలీజ్ చేస్తా ఉన్నారు. జనవరిలో ఎందుకు రిలీజ్ చేస్తారని చెప్పారంటే, మనకు ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుందనే ఉద్దేశంతో మనకు జనవరిలో రిలీజ్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే, మార్చి 10 పైన ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండబోతుంది. కాబట్టి మార్చి 10 లోపల ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులను రిలీజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావించింది. అందువలన మార్చి 7న అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత నిధులను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పథకంకు సంబంధించి ఎలిజిబుల్ ఎవరున్నారు, ఇన్ఎలిజిబుల్ ఎవరున్నారని ఒకసారి మనం గమనిస్తే, గతంలో ఈబీసీ నేస్తంకి ఒంటరి మహిళలు, వితంతు మహిళలకి అర్హత లేదని చెప్పడం జరిగింది. అలాగే చేయూత నిధికి కూడా ఒంటరి మహిళలు, వితంతు మహిళలు అర్హులు కాదు అని చెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈబీసీ నేస్తంకు వితంతు మహిళలు అలాగే ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకుంటున్నా కానీ వీళ్ళని కూడా ఎలిజిబుల్ లిస్టులోకి చేర్చడం జరిగింది. కాబట్టి మనకు 7వ తేదీ లోపల అనౌన్స్మెంట్ అనేది ఇంకొకసారి రాబోతుంది. అప్పుడు ఎవరైతే ఎలక్షన్ల తరుణంలో ఈ ఒంటరి మహిళలు, వితంతు మహిళలకి ఈ యొక్క పథకాన్ని అందజేయాలని చెప్పి గవర్నమెంట్ అనేది భావిస్తుంది. ఎవరైతే వైఎస్ఆర్ చేయూత నిధులను అందుకోబోతున్నారో వాళ్ళకు కూడా 4వ తేదీ, 5వ తేదీ లోపలే ఎలిజిబుల్ అనేది ఎలిజిబుల్లా అనేది మనకు ఒక కొత్త అప్డేట్ అనేది రాబోతుంది. ఆ రోజు మనం పూర్తి వివరాలు మన ఛానల్లో ఇంకో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులను గతంలో నుంచి వాయిదా వేయడానికి కారణం, ఎలక్షన్ల ముందుగా ఈ యొక్క చేయూత నిధులను విడుదల చేయాలనే ఉద్దేశంతో సీఎం గారు వాయిదా వేయడం జరిగింది. అలాగే ఎవరైతే దీని గురించి నిరుత్సాహపడ్డారో వాళ్ళందరూ కూడా మార్చి 7వ తేదీ ఫైనల్ డేట్గా మనం భావించవచ్చు. కాబట్టి మార్చి 7వ తారీఖున ఈ యొక్క చేయూత నిధులు విడుదల కాబోతున్నాయి. ఎందుకనగా మనకు మార్చి 7 తర్వాత ఎలక్షన్ డేట్ త్వరగా రాబోతుంది. కాబట్టి మార్చి 7 ఫైనల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 1902కి కాల్ చేసి సలహాలు, ఫిర్యాదుల కోసం మీరు ఎంక్వైరీకి కాల్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. ఇలాంటి టాపిక్స్ని మన ఛానల్లో మీరు మరిన్ని పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.